నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. బనకచెర్ల ప్రాజెక్టు రాయలసీమకు తాగునీటిని, సాగునీటిని అందించే పథకం. దీని నిర్మాణ వ్యయం 80,112 కోట్ల రూపాయలు ఇప్పటి అంచనా. ఇది 80 లక్షల మందికి తాగునీరును, 7.5 లక్షల ఎకరాలకు సాగునీరును అందిస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఇతరేతర వివరాలన్నీ వారం రోజులుగా విపరీతంగా మీడియాలో, అంటే పత్రికల్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాల్లోనూ విస్తారంగా వస్తున్నాయి. వాటి తెరువు నేను వెళ్ళట్లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపించగానే తెలంగాణలోని ప్రతిపక్షం, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాసోహం అన్నారు, ఇక్కడి నీళ్లను ఆయన తీసుకొని వెళ్తుంటే ఏమి మాట్లాడట్లేదు అని ఘాటుగా విమర్శించారు. బీజేపీ నాయకులు కూడా మేము వెనకబడిపోతామేమో అనుకొని బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రతిపక్షం వాళ్ళిద్దరి మధ్య నిప్పు పెట్టినట్టు అయింది బనకచెర్ల విషయంతో. చురుగ్గా స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ఎంపీల సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్ పార్టీ ఎంపీస్, రాజ్యసభ, లోక్సభ. దానికి ముఖ్య అతిథులుగా కేంద్రంలో బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కూడా ఆహ్వానించారు. కానీ వాళ్ళు ఆ సమావేశానికి రాలేదు. దీని అంతరార్థం ఏంటో మనకు సులభంగానే తెలిసిపోతుంది. ఎంపీల సమావేశం పెట్టడమే కాకుండా రేవంత్ రెడ్డి వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లోనూ బనకచెర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ను విమర్శించారు. తర్వాత మర్నాడే ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడి మంత్రులతో బనకచెర్లను అడ్డుకోవాలని అభ్యర్థించి వచ్చారు. ఇవన్నీ గమనిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, నేనెప్పుడు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు, ఇదివరలో అడ్డుకోలేదు, ఇకపైన కూడా అడ్డుకోబోను. తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు. బనకచెర్ల వరద నీటి ప్రాజెక్ట్ అని, అదనంగా వస్తున్న వరద నీటిని మాత్రమే వాడుకుంటామని, గోదావరిలో ప్రతి ఏటా 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని, దాంట్లో 10% తక్కువ, కేవలం 200 టీఎంసీల నీటిని మాత్రమే, అది వరద నీరు, బనకచెర్ల ప్రాజెక్టుకు వాడుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పారు. అటు కృష్ణానదిలో ఇప్పుడున్న ప్రాజెక్టులకే అంతంత మాత్రంగా నీరుంది. ఒక్క చుక్కను కూడా కృష్ణా నది నుంచి అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకోజాలదు. అసలు లేవు నీళ్ళు అక్కడ. ఇక ఉన్నదల్లా గోదావరియే. గోదావరిలో నిజానికే ప్రతి ఏటా చాలా నీరే సముద్రంలో కలిసిపోతుంది. ఇంకా వరదలు వచ్చినట్టయితే పైన ఎక్కువ వర్షాలు కురిసి మరీ వరదలు వస్తే ఆ వరదలు ఊళ్ళను ముంచడానికో, అంతా వెళ్లి సముద్రంలో కలవడానికో పనికొస్తుందే కానీ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేటట్టుగా లేదు. అట్లా వ్యర్థంగా పోతున్న నీరు అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు. ప్రజలకు ఏమాత్రం పనికిరాదు, వాళ్ళు ఇళ్లు మునిగిపోవడం తప్ప. అట్లా వ్యర్థంగా పోతున్న నీటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటా అంటున్నది కేవలం 200 టీఎంసీల నుంచి 290 టీఎంసీల నీటిని మాత్రమే. ఈ విషయాలన్నీ తెలంగాణలోని ప్రతిపక్షానికి కానీ ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షానికి కానీ స్పష్టంగా తెలుసు. అదే కాకుండా మొన్న ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నిజానికి తెలంగాణలో మరో 10 ప్రాజెక్టులు కట్టినా కూడా వరదలు వచ్చినప్పుడు, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు వరద నీరంతా ప్రవహించాల్సింది ఆంధ్రప్రదేశ్కే. ఎందుకంటే అది కింద ఉన్న రాష్ట్రం, తెలంగాణ పైన ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ ఊరినే రాజకీయం చేస్తోంది కానీ నిజానికి ఇదివరలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు రాయలసీమకు నీళ్లు ఇస్తానన్నారు. ఆ మేరకు అప్పుడు ఆయన చెప్పిన వీడియోను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి ప్రదర్శించారు. ఇగో ఇట్లా అన్నారు చూడండి అని. కేవలం రాజకీయ ప్రయోజనాలు, తర్వాత ఎలాంటి సబ్జెక్టు లేదు కదా ప్రభుత్వాలను విమర్శించడానికి అని చెప్పి చేస్తున్న ప్రయత్నంలాగానే కనిపిస్తుంది. ఇది గోదావరిలో ఎక్కువ నీళ్లే ఉన్నాయి, దాన్ని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి పంచుకోవడం చేస్తే చాలా బాగుంటుంది. అట్లాగే నీళ్ళు అనేది ప్రతి మనిషికి కావాలి, అది ప్రాణాధారం. ప్రాణాధారము నీరం అంటాం కదా, ప్రాణం పోతుంది నీళ్లు లేకుంటే. ఊరినే ఇట్లా రాజకీయాలు చేస్తూ తాత్కాలిక ప్రయోజనాల కోసం వెంపర్లాడే కన్నా 2 రాష్ట్రాల ప్రజల దాహం తీర్చడానికి, మంచి జరగడానికి చేసినట్టయితే కాటన్ దొరని గుర్తుంచుకున్నట్టుగా తెలంగాణ ప్రతిపక్షాలను కానీ ఆంధ్రలోని ప్రతిపక్షాలను కానీ అందరినీ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు. అప్పటికప్పటి ప్రయోజనాల కోసం ప్రజల దాహంతో, నీటితో రాజకీయాలు చేయకూడదు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ వీడియోను చూసిన వాళ్ళంతా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా రాయండి.
అది నన్ను నేను బాగు చేసుకోవడానికి పనికొస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ మిత్రులతో కూడా పంచుకుంటే కృతజ్ఞుణ్ణి. ధన్యవాదాలు.